ఏంటి పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ అనేటువంటిది ఎందుకంటే మేము సినిమా యాక్టర్ అనుకున్నాం. ఈ రాజకీయంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తుడో చేయడని చాలా మేము దిగులు పడినాం. కాబట్టి కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజల సమస్యలు ఎక్కడున్నా నేరుగా అక్కడికి వెళ్ళి ఆ ప్రజల సమస్యలు ఏంది, ఎందుకంటే అధికారులు పంపించకుండా స్వయాన డిప్యూటీ సీఎం అయినా కానీ ఎలాంటి భేదాలు లేకుండా నేరుగా వెళ్ళి ప్రజల సమస్యలు కావచ్చు, ప్రజల అభిప్రాయాలు కావచ్చు సేకరించి వాళ్ళకు న్యాయం చేకూర్చే విధంగా అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి చేస్తూ ఉన్నారు. కాబట్టి మాకు కూడా సంతోషం. మరి చంద్రబాబు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఇలా పర్లేదు ఎందుకంటే మంచిగా చేసుకుంటుంటే రాబోయే రోజుల్లో కూడా సీఎం అయ్యే అవకాశాలు ఉంటుంది పవన్ కళ్యాణ్. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇలాగే అన్న క్యాంటీన్లో మంచి నాణ్యత భోజనం పెట్టించి పేద ప్రజలకు మంచి చూసుకుంటే రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశం 90% అనేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. ఎందుకంటే పేద ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ ఇప్పుడిప్పుడే చాలా మంచి చేస్తున్నాడు అనేది కూడా నమ్ముతా ఉన్నారన్న. వ్యక్తిగతంగా విమర్శించే వాళ్ళకి ఏం చెప్తారు? వ్యక్తిగతంగా 100 మంది 100 కుక్కలు వ్యక్తిగతంగా 100 పందులు 100 గొర్రెలు అనేక రకాలు తెలివి లేని వాళ్ళు చాలామంది వ్యక్తిగతంగా కామెంట్ చేస్తూ ఉంటారు. నిజంగా చదువుకున్న వాళ్ళు మేధావులు, ఎందుకంటే మా పేద ప్రజల యొక్క ఆకలి మన బతుకుల యొక్క తెలిసిన వాళ్ళు ఎవరు ఇలా మాట్లాడరు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకంటే కామెంట్ చేసే వాళ్ళు ఉన్నారు, సర్వీస్ చేసే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి పవన్ కళ్యాణ్ అనేటువంటి మాటలకే కాదు పనికి కూడా ఆయన కట్టుబడి ఉన్నాడు. కాబట్టి మేము ఏమంటున్నామంటే పవన్ కళ్యాణ్ గారు కూడా రాబోయే రోజుల్లో ఇంకా సర్వీస్ ఎక్కువ చేయాలి, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలని మా ఆంధ్ర ప్రజలు మేము కోరుకుంటాను ఉన్నాం.